శాసనమండలి ఎన్నికల్లో కూటమి విజయం ఎప్పుడో తేలిపోయిందన్నారు ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. జిల్లా మంత్రి వాషంశెట్టి సుభాష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ మీటింగ్ కు మంత్రి కొల్లు రవీంద్ర హాజరయ్యారు. జిల్లా చరిత్రలో నిలిచిపోయేలా మెజారిటీని సాధిద్దామని కొల్లు రవీంద్ర పిలుపునిచ్చారు. ప్రతి గ్రాడ్యుయేట్ ని కలిసి ఓటు అభ్యర్థించాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. గత 5 ఏళ్లు అణచివేత అవహేళనలతో రాష్ట్ర ప్రతిష్టను జగన్మోహన్ రెడ్డి దిగజార్చారని మండిపడ్డారు మంత్రి కొల్లు రవీంద్ర. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి శాసన మండలి ఎన్నికల్లో వారి గెలుపు కోసం ఇవాళ యావత్ ఉమ్మడి కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా నాయకత్వం మొత్తం కూడా ఈరోజు పనిచేస్తూ ఉన్నారు. కూటమి సభ్యులందరూ కూడా ఒకటే మాటగా ఏ రకంగా అయితే 2024 ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ఏ రకంగా అయితే కలిసికట్టుగా పనిచేశారో అదే స్ఫూర్తితో ఈరోజు అందరూ కూడా కలిసి ముక్తకంఠంతో శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారి గెలుపు, మన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి గెలుపులో భాగస్వాములు అవుతా ఉన్నారు. ప్రతి ఓటర్ని టచ్ చేయటం, దాదాపు 3,40,000 ఓట్లు దగ్గర ఉన్నాయి. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలు కలిపి ప్రతి ఓటర్ని టచ్ చేసి ఈ గెలుపులో మరి అందరూ కూడా అత్యధిక ఓటర్ మీద గెలిపించాలని చూస్తున్నాం. ఇవాళ ప్రజల ఆకాంక్షకి తగిన విధంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. పెన్షన్లు పెంచాం, అన్ని ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకున్నాం. ఉద్యోగస్తులకి జీతాలు 1వ తారీఖు వేస్తున్నాం. అలాగే పెన్షన్లు 1వ తారీఖు వస్తున్నాయి. అలాగే మెగా డిఎస్సి ముఖ్యంగా యువత కోసం 16,400 పోస్టులు త్వరలో తీయబోతా ఉన్నారు. అలాగే 20 లక్షల ఎంప్లాయ్మెంట్ అందించాలనే ఉద్దేశంతో ఇవాళ ఇన్వెస్టర్స్ను కూడా మరి ఇవాళ పెద్ద ఎత్తున గ్యాదర్ చేసుకుని కంపెనీలు కూడా చాలా కంపెనీలు వస్తున్నాయి. ఇవాళ కేంద్రం సపోర్ట్ కూడా ఇవాళ బడ్జెట్లో మనకి నిధుల కేటాయింపు కానీ, పోలవరం పనులు కానీ, రాజధాని నిర్మాణం కానీ, విశాఖపట్నంలో మొన్న దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడితో ఇన్వెస్ట్మెంట్ అక్కడ ప్రధానమంత్రి గారి శంకుస్థాపన కానీ, ఒక శుభప్రదమ వాళ్ళ స్టీల్ ప్లాంట్కి నిధుల కేటాయింపు, ఇవన్నీ కూడా శుభప్రదంగా జరుగుతున్నాయి. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి శాసన మండలి ఎన్నికల్లో వారి గెలుపు కోసం ఇవాళ జనగాంలో కేంద్ర మంత్రి కిషన్